దగ్గరగా ఇర్మియా 13:16 ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. ఎందుకనంటే మన దేవుడు మహిమ గలవాడు కాబట్టి. చెప్పండి, ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? ఎందుకు ఆరాధించాలి? మన దేవుడు మహిమ గలవాడు కాబట్టి ఆయన మహిమను కీర్తించాలి, ఆయన మహిమను కొనియాడాలి, ఆయన మహిమను పొగడాలి మనం. ఎందుకంటే మన దేవుడు మహిమ గలవాడు కాబట్టి. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తనలు 29:3 ఒక చక్కటి మాట రాయబడుతుంది. కీర్తన 29:3 యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహిమగల దేవుడు అంట. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే చెప్పండి, ఎటువంటి దేవుడు? మహిమగల దేవుడు. మహిమగల దేవుడు ఉరుము వలె, ఉరుముల్లాగా. ఉరుములు ఎట్లా ఉంటాయి? ఉన్నాడు ఎప్పుడన్నా? ఉరుములు మెరుపులు వస్తే భయం అవుతా ఉండదు. అందుకనే దేవుని స్వరం అంట జలాల మీద వినబడుచున్నదంట. మహిమగల దేవుడు ఉరుము అనే గర్జించుచున్నాడు. మన దేవుడు మహిమ గలవాడు. ఆయన గర్జిస్తాడు, ఆయన స్వరం వినపడుతుంది, ఆయన కొనియాడాలి, ఆయన ఘనపరచాలి. ప్రభువా నీ మహిమ ఎంతో గొప్పదయ్యాలి, ఆయన ఆరాధించాలి. ఎలాంటి మహిమ దేవునికి? ఎలాంటి మహిమ ఉంది చూద్దారండి. కొన్ని విషయాలు యెషయా గ్రంథం 63:15 ఆయన ఎలాంటి మహిమ కలిగిన వాడు. యెషయా 63:15 పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలం నుండి దృష్టించుము. చాలు. ఆయన మహిమ ఎటువంటిదంటే పరిశుద్ధమైనది. ఆయన నివాసాలు ఎటువంటి అంటే పరిశుద్ధ నివాసాలు. పరిశుద్ధ నివాసాలు, పరిశుద్ధ నివాసంలో మహిమ ఉంది. రెండవది యెషయా గ్రంథం 3:8 చదవండి. యెషయా గ్రంథం 3:8 యెరూషలేము పాడైపోయిను, యూదా నాశనమైను, యెహోవా మహిమగల దృష్టికి. చాలు. ఆయన దృష్టి ఎటువంటిదంట? మహిమ కలిగింది. ఆయన నివాసం మహిమ కలిగింది. ఆయన దృష్టి కూడా మహిమ కలిగింది. ఆయన దృష్టి కూడా మహిమ కలిగింది. యెషయా గ్రంథం 63:12 చదువుతారండి. యెషయా 63 ఆయన ఎలాంటిది మహిమ కలిగింది ఆయనకి? యెషయా 63:12 తమలో తమ పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి మోషే కుడి చేతి వైపున మహిమగా తన బాహువును. బాహు అంటే అర్థం చేతులు. బాహు అంటే ఆయన మహిమ కలిగిన చేతులు. ఆయన దృష్టి మహిమ కలిగిన దృష్టి. ఆయన నివాసం మహిమ కలిగిన నివాసం. ఇంకా చూద్దారండి ద్వితీయోపదేశకాండం 28:58 ద్వితీయోపదేశకాండం 28:58 నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనొచ్చు. నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు. దేవుని నామం అంట భీకరమైన నామం, మహిమ కలిగిన భీకరమైన నామం. మన దేవుని నామం భీకరమైన నామం. అందుకనే కీర్తనకారుడు కూడా 72:19 మాట రాయబడుతుంది ఆ నామం గురించి. కీర్తనలు 72 72:19 ఆయన మహిమ కలిగిన నామము నిత్యము స్తుతింపబడును గాక. ఆయన మహిమ కలిగిన నామం అంట. చెప్పండి, నిత్యము. ఆయన మహిమ కలిగిన నామం, ఆయన మహిమ కలిగిన నివాసం, ఇంకా ఆయన మహిమ కలిగిన దృష్టి, ఇంకా ఆయన మహిమ కలిగిన చేతులు. ఇంకా చూద్దారండి మత్తయి సువార్త 19:28 మహిమ కలిగిన సింహాసనం అంట ఆయన. మత్తయి సువార్త 19:28 యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు
ఎటువంటి సింహాసనం అంటే ఆయనది? చెప్పండి, మహిమ కలిగిన. అందుకనే ఆయన మహిమ కలిగిన దేవుడు. ఈరోజు ఆ మహిమ గల దేవుడిని ఏం చేయాలి? మనం అందరం కూడా కొనియాడాలి. మహిమ కలిగిన దేవుడిని ఆరాధించాలి. మహిమ కలిగిన దేవుడిని పూజించాలి. మహిమ గల దేవుని దగ్గర సాగిలపడాలి. ఇందాక అదే పాట పాడుకున్నాం. పాట ఏంటా పాట? స్తుతియు మహిమ, స్తుతి మహిమ ఘనత అన్ని ఆయనకే. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి. ఆయన మహిమ జలాల మీద వినబడుచున్నదంట. ఇంకా ఉరుముల్లాగా గర్జిస్తున్నాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు. 5 రకాలు చూసుకున్నాం మనం. ఆయన మహిమ ఎటువంటి మహిమ చెప్పండి? 5 రకాలు చెప్పండి. మహిమ గల నివాసంలో ఉండే దేవుడు. తర్వాత రెండవది మహిమ కలిగిన దృష్టి కలిగిన దేవుడు. మూడవది మహిమ కలిగిన చేతులు కలిగిన వాడు. మహిమ కలిగిన బాహు కలిగిన వాడు. నాలుగవది మహిమ కలిగిన నామం. 5వది మహిమ కలిగిన. ఇంత మహిమ కలిగిన దేవుడు, ఇంత మహిమ కలిగిన దేవుడు ఏం చేశాడు చెప్పండి? నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రాణం పెట్టాడు. శిలువలో తను తగ్గించుకున్నాడు. మృత్యుడయ్యాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన ఆరాధించాడు. అందుకే ఆయన్ని స్తుతించాడు. అందుకనే ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు. ఆయన కార్యాలు ఎటువంటి అంటే చెప్పండి? మహిమ కలిగిన కార్యాలు. ఆయన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు. 111 కీర్తన చూద్దామండి. 111 కీర్తనలు 111 3వ చూద్దామండి. కీర్తనలు 111 3. ఆయన కార్యము మహిమా ప్రభావము కలిగినది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన కార్యం అంటే ఎటువంటి కార్యం అంటే చెప్పండి? మహిమా ప్రభావము కలిగిన కార్యాలు. ఆయన కార్యాలు మహిమా ప్రభావము కలిగిన కార్యాలు. ఈరోజు దేవుని ఆరాధించాలి, మనం దేవుని స్తుతించాలి. ఆయన కార్యాలు మహిమా ప్రభావాలు కలిగిన కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు. అందుకనే ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన స్తుతించాలి, ఆయన గౌరవించాలి. ఆయన గొప్ప కార్యాలు చేసే కార్యాలతో ఒక 5 విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆ కార్యాలు క్లుప్తంగా చూసుకుందాం, ఆరాధన చేసుకుందాం. మొదటిగా 5 కార్యాలు ఏంటో చూద్దాం. 5 కార్యాలు ఏం చేశాడు? 2 కొరింథీ 4వ అధ్యాయం 2 కొరింథీ 4వ అధ్యాయం. ఆయన కార్యాలు ఏంటి అంటే 4 వచ్చు చదవండి. 2 కొరింథీ 4 వచ్చు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. 5 కూడా అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తును వెల్లడి పరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఒకప్పుడేమో చీకటి చెప్పండి, ఇప్పుడేమో ఆ మహిమకరమైన వెలుగు. మొదటిగా ఆయన కార్యాలయం అంటే చీకటిని పారదోలి గొప్ప వెలుగిచ్చాడు. ఇటువంటి వెలుగు అంటే చెప్పండి, మామూలు వెలుగు కదా, అది మహిమకరమైన వెలుగు. ఆయన మహిమకరమైన వెలుగును నీకు నాకు ఇచ్చాడు. ఒకప్పుడైతే లోకపు వెలుగులో ఉన్నాం, ఒకప్పుడైతే సైతాన్ వెలుగులో ఉన్నాం. అదే వెలుగుతుంది, అదే మాయలే, అదే అనుకుంటున్నా ఉన్నాం. అలాగే ఆ మాయలోనే లోకంలో ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తుంటుంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి నీకు నాకు కూడా మహిమకరమైన వెలుగునిచ్చాడు. అందుకని ఆయన అంటాడు యెషయా-గ్రంథంలో దిమ్ము తేజరిల్లుము. చదవనమాట యెషయా-గ్రంథం 8వ అధ్యాయంలో ఉంది. యెషయా-గ్రంథం 8వ అధ్యాయంలో ఉందన్నమాట. 60వ అధ్యాయం 3వ వచనం. యెషయా-గ్రంథం 61. నీకు వెలుగు వచ్చినదే, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ
చేయాలని చెప్పండి. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద, దేవుని మహిమ నీ మీద నా మీదకి వచ్చింది. ఒకప్పుడు సైతాన్ మహిమ ఉంది, ఒకప్పుడు లోకపు మహిమ ఉంది, ఒకప్పుడు ఈ లోకపు వెలుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఆయన అంటున్నాడు, లే నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద. ఒకప్పుడైతే చీకట్లో ఉన్నా, ఒకప్పుడైతే మహిమ లేదు ఆయన, ఒకప్పుడైతే అంధకారంలో ఉన్నా, ఒకప్పుడైతే ఏ మాత్రం కూడా వెలుగు లేదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ లోకానికి వచ్చి నీ మహిమనంతా నా మీద వచ్చావు. నీ మహిమని, మహిమ కలిగిన కార్యాలు నా మీద చేస్తున్నావు, అందుకే నిన్ను ఆరాధిస్తున్నావు. రెండోదిగా, మొదటిగా ఆయన చేసిన కార్యం ఏంటంటే చీకటిని పారదోలి మహిమ గల వెలుగుని ఇచ్చాడు. రెండోదిగా చూద్దాం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26వ వచనం, 154 పేజీ నంబర్. నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగ చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తుల నుంచి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింప చేయకుము. రెండో చూద్దారండి, ఆయన మహిమ వల్ల ఏం చేశాడంటే, మొదటిగా ఆయన మహిమ వలన చెప్పండి ఏం చేశాడు చెప్పండి, చీకటిని పారదోలి అంధకారమైన పారదోలి వెలుగుగా మార్చాడు. మహిమ కలిగిన వెలుగుని నీకు నాకు ఇచ్చాడు. మేము తేజరిల్లుము, ఆయన మహిమ నీ మీద ఉదయించినది వాగ్దానం ఇచ్చి మహిమతో నింపాడు. రెండోదిగా ఆయన చేసిన కార్యం ఏంటంటే చెప్పండి, నీ మహిమ వలన విమోచించి బాహుబలం ఐగుప్తులో నుండి, ఐగుప్తు అంటే ఆయన మహిమతో విమోచించాడు, బానిసత్వం నుంచి విడిపించాడు, ఐగుప్తు నుంచి విడిపించాడు. జాయకల్లి పక్కన జయ మధ్యలో లైన్ లో కూర్చోండి, ముగ్గురు లైన్ లో ఉండాలి. ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి నేర్చుకోండి సైలెంట్ కొంటాం చర్చిలు. నేను యెహోవాను ప్రార్థించుతూ ఎలాగో చెప్పితే, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన చెప్పండి ఏం చేశారు చెప్పండి, దేవుని మహిమ వలన విమోచించారు. విమోచించి బాహుబలం నుంచి చక్కనిచండ ఐగుప్తు నుంచి విడుదల, విమోచన, ఐగుప్తు నుంచి రప్పించిన ఈ స్వాస్థ్యమైన జనాన్ని ఈరోజు దేవుని స్వాస్థ్యమైన జనముగా నశింపజేయకుండా, దేవుడు మనల్ని అగ్నికి అప్పజెప్పకుండా, కీడుకి అప్పజెప్పకుండా ఆయన స్వాస్థ్యానికి వారసులుగా చేశాడు. అందుకే దేవుని ఈరోజు నువ్వు నేను కూడా విమోచన గానాలతో చెప్పండి, ఏ గానాలు, విమోచన గానాలతో విడిపించిన గానంతో బానిసత్వం నుంచి ఒకప్పుడు బానిస బ్రతికే బానిస బ్రతికే అంటే లోకానికి
లేకపోతే కుటుంబాలకి, లేకపోతే ఫంక్షన్లకి, లేకపోతే గృహాలకి, లేకపోతే ఇంట్లో ఉన్న పనులకి, లేకపోతే బంధువులకి బానిసలుగా ఉంటున్నాం. ఆయన అంటున్నాడు ఈ మధ్య రోగాలకు కూడా బానిసలుగా ఉంటున్నారు. దేనికి బానిసలుగా ఉంటున్నారు చెప్పండి? రోగాలకి. ఈరోజు చాలా మంది మందిరాల్లో గడపలేకపోతున్నారు. ఎందుకంటే వారి యొక్క బలహీనత ప్రకారం, వారి యొక్క చేతగానితనాన్ని, వారి యొక్క రోగాలు. సైతాన్ గారు ఏం చేస్తారంటే వీళ్ళు మందిరానికి పోకుండా ఏదో ఒకటి వాళ్ళకి తెద్దాం, ఏదో ఒకటి తెచ్చి వాళ్ళ మందిరానికి పోలేకుండా ఉందాం, ఏదో ఒక పనులు పెడదాం, ఆ రోజే ఏదో ఒకటి ఆదివారమే ఏదో ఒకటి వచ్చినట్టు చేద్దాం. ఆదివారాలే అన్నీ పెట్టుకుంటా ఉంటారు. కొంతమంది ఏమో బలహీనలుగా ఉండి రాలేకపోతుంటే, కొంతమంది ఏమో ఇంట్లో పనులతో రాలేకపోతుంటే, కొంతమంది ఏమో ఆదివారాలే పెట్టుకుంటా ఉంటారు. ఇక పొద్దున్నే ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్నా ఎమ్మన్నా రావాలని, అదే ముందు చెప్పలా ఏం చెప్పలా, ఆ ఇల్లు పురాతన చేస్తున్నారంట, ఎమ్మన్నా రావాలంట. నాకు అర్థం కావాలి. కాకపోతే ఏంటి అప్పుడే నేను బయలుదేరుతున్నా అన్న 5 నిమిషాలు. ఒక రోజు ముందు చెప్పి లేకపోతే ఒక పూట ముందు చెప్తే కొద్దిగా సంతోషం. మళ్ళీ ఆ ఇంట్లో అందరూ కూడా ప్రార్థన మానేయటం అయ్యారు. అసలు ఎంతో విచారకరంగా అంటే ఆదివారమే అన్ని చేస్తూ ఉంటారు. మళ్ళీ అంటున్నారు కదా అన్న నువ్వు ప్రార్థన చేసుకోవాలన్నా దేవుడికే ఫస్ట్ వాల్యూ నేను ఇచ్చేది, తర్వాత మిగిలిన అవి పెట్టుకుంటారులే, ఆ పూజలు ఈ పూజలు అవి చేసుకుంటారులే, వాళ్ళు చేసుకుంటారు. అంటే దేవుడు కావాలి, ఇంకా చెప్పండి పూజలు కావాలి, దేవుడు కావాలి, దైవం కావాలి. నేను చెప్పా నువ్వు ఒకదాని మీదనే ఉండని చెప్పా. మొన్న ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రార్థన చేయడానికి పిలిస్తే మొన్న కూడా అదే మాట అన్న, నువ్వు ముందు ప్రార్థన చేయకపోతే తర్వాత వాళ్ళు కొబ్బరికాయలు అయ్యి పూజలు చేసుకుంటారు అన్నారు. అంటే ఇద్దరి మీద ఆధారపడుతున్నాను. ఈరోజు నువ్వు నేను కూడా దానికి బానిసలుగా ఉంటున్నా. ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా. ఈరోజు ఎటువంటి పరిస్థితులు సైతాలు గాడు ఇటువంటి అన్ని మన మీదకి తీసుకుని వస్తున్నాడు. సైతాలు గాడు ఇటువంటి అన్ని తీసుకుని ప్రార్థన చేసా వచ్చా, అంతే. ప్రార్థన చేస్తే వచ్చా, సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి చెప్పా. నేను చెప్పా రెండింటి మీద ఉండకూడదు, ఒకదాని మీదనే ఉండని చెప్పి. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బానిసత్వం అనేసరికి గుర్తొచ్చింది నాకు, లేకపోతే ఈ మాట చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈరోజు బానిసలుగా ఉంటున్నాం మన పనులకి. ఆదివారం రోజే అక్కడికి ప్రయాణాలు, ఆదివారం రోజుకే ప్లాన్లు వేసుకుంటా ఉంటాం. ఈరోజు దేనికి బానిస లేకుండా ఈరోజు మనల్ని దేవుని మందిరంలో కూర్చోబెట్టి దేవుని మహిమ కలిగిన కార్యాలను కొనియాడటానికి, స్తుతించడానికి దేవుడు విమోచించాడు. చెప్పండి, దేవుడు ఏం చేశాడంటే విమోచించాడు. అందుకనే చదవడం ఒకసారి ఆ మాట, చక్కటి మాట రాయబడింది 9:26 ద్వితీయోపదేశకాండం. నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తుల నుండి, ఇంకా ఐగుప్తులోనే ఉంటున్నాం. దేవుడు ఏం చేశారంటే బాహుబలంతో విడిపించి ఐగుప్తు నుంచి రప్పించిన పరిస్థితుల్లో రాకుండా ఇంకా ఐగుప్తు జీవితమే. ఈరోజు స్తుతించాలి, దేవుని గణపరచాలి, ఆయన మహిమ కలిగిన కార్యాలు. మూడుగా చూద్దారండి. ఒకటోదేమో అంధకారంలో నుంచి మహిమ కలిగిన వెలుగులు నీకు నాకు ఇచ్చాడు. రెండవది బానిసత్వం నుంచి మహిమ కలిగిన విమోచన గానంతో దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు. మూడవదిగా యెషయా గ్రంథం 58:8. యెషయా గ్రంథం 58:8. నీ చివరి భాగంలో చివరి లైన్ లో నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కాపాడేవాడు ఆయన. చెప్పండి, దేవుని మహిమ, యెహోవా మహిమ క్లియర్గా రాయబడింది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కాపలా కాయలు. వెనుకటి భాగం, వెనుక, ముందు, పక్కన, అడిపక్క, ఇడిపక్క. నీ పక్కన 1000 మంది పడిండు, నీ కుడి పక్కన 10,000 మంది పడిండు. ఏ అపాయం నీకు రాదు. 10, 11, 12 వచ్చినారు. అధ్యాయుల మొత్తం వేటగాని ఊళ్ళో నుండి దేవుడు నిన్ను పంపించును. వేటగా చదవడం మాటలు 91. 91:3 వేటగాని ఊళ్ళో ఆయన విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును,
మార్గములన్నిటిలో చెప్పండి ఏం చేస్తారంట? కాపాడుతారు. ఆయన గురించి తన ప్రవక్తలకే యెహోవా మహిమని వెనక నీ ముందు కాపలాక ఆయన కాపాడేవాడు. ఆయన మహిమతోనే ఆయన కాపాడేవాడు. దేవుని మహిమతోనే నిన్ను ఆయన రెక్కల కింద భద్రపరిచాడు. అందుకే దేవుని స్థితి. అందుకని మనం ఎప్పుడు చెప్పుకుంటాం 121:6 ఇశ్రాయేలు కాపాడేవాడు కురుకడు, ఇశ్రాయేలు కాపాడేవాడు కురుకడు అందుకోడు. ఆ రోజు ఎన్నో వేల మందిని, ఎన్నో లక్షల మందిని ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. ఆయన కాపాడుతా కొనుక్కకుండా, నిద్రపోకుండా నిన్ను కూడా ఆయన రెక్కల కింద భద్రం చేస్తున్నాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి, అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన కాపాడేవాడంట. సరంగా సాధు సుందర్ సింగ్ గారు తెలుసా? సాధు సుందర్ సింగ్ గారు గొప్ప జీవిత చరిత్ర, గొప్ప సాక్ష్యం. ఆ హిమాలయ మంచు పర్వతాల్లో సాధు సుందర్ సింగ్ గారు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి బయలుదేరి వెళ్తున్నారు. ఆ మంచు కొండల్లో చలి, బాగా చలి, గడగడ వణికిపోతున్నారు. ఆ ముగ్గురులో ఆ చలికి ఒకడు తట్టుకోలేక కింద పడిపోయాడు, కూర్చిపోయాడు. చలికి నడవలేని స్థితిలో ఉంటున్నాడు. ఎంతో భయంకరమైన చలి, అవన్నీ మంచు కొండలే, గాలి పీల్చుకోవడం కష్టమైపోతుంది, చేతుల్లో రక్తం కూడా గడ్డగడిపోతుంది. అటువంటి స్థితిలో ముగ్గురు బయలుదేరారు స్నేహితులు. బయలుదేరేసరికి ఒక ఆయన కింద పడిపోయాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, సుందర్ సింగ్ రామాలను మనం కాపాడుతున్నాం, మనం కూడా పడిపోతాం రా అంటే సాధు సుందర్ సింగ్ గారు అన్నారు కదా, అయ్యో మన స్నేహితుడు పడిపోయాడే, రా ఇద్దరు కలిసి పట్టుకొని పోదాం రా అంటే వాడు అన్నాడు కదా, నేను రాను నువ్వు కూడా రాదు, నువ్వు కూడా వాళ్ళకి పడిపోతూ నేను పోతానని పిలిపోయి సాధు సుందర్ సింగ్ గారు ఒక్కళ్ళే ఉన్నారు అక్కడ. ఆ వ్యక్తిని, పడిపోయిన వ్యక్తిని లేపి భుజం వేసుకొని గట్టిగా ఆ భుజంలో గట్టిగా ముందు పెట్టుకొని, చేతులు ముందు పెట్టుకొని గట్టిగా అదుకొని తీసుకొని పోతా ఉన్నాడు, మోసుకొని పోతా ఉన్నాడు. నడవలేక మోసుకొని పోతా ఉన్నాడు. సాధు సుందర్ సింగ్ గారు అంటే ప్రాంతంలో గడిపే వ్యక్తి. ఆయన దేవుడి మీద ఆధారపడే వ్యక్తి. స్నేహితులు కింద పడితే చూడలేక పడుకొని పోతా ఉన్నాడు. ఈ వ్యక్తి ముందే పోయాడు. ఈ వ్యక్తి ఏమో ఆ విధంగా కొంత దూరం నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా చలిపోయిపోతుంది. ఇంకా దగ్గరకు పోదాం అందులోనే ఎవరైతే ముందు వచ్చారో ఆ వ్యక్తి పడి చచ్చిపోయాడు. ముందు వచ్చిన వ్యక్తి ఏమైంది చెప్పండి? సాధు సుందర్ సింగ్ వదిలిపెట్టాడు, పక్కన ఆయన వదిలిపెట్టాడు. నేను బతకాలి అనుకున్నాడే ముందు పోయి అక్కడ చలికి తట్టుకోలేక పడి చచ్చిపోయాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ క్షేమంగా గమ్యానికి చేరుకున్నారు. ఏంటి ఆశ్చర్యం అంటే అందరూ అడుగుతున్నారు, అదేంటి మీకంటే ముందు వచ్చింది ఏనా చనిపోయాడు, మీరందరూ క్షేమంగా వచ్చారు, ఏంటి సంగతి అంటే సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, ఇగో నేను రక్షిద్దాం ఆగు అంటే ఆగకుండా పరిగెత్తుకుంటా ప్రాణాన్ని కాపాడుకుందామని వచ్చాడు. నేనేమో ఈయన కాపాడుదామని గట్టిగా వెనక వీపులో భుజాలు వేసుకున్నాను, 2 చేతులు గట్టిగా పట్టుకొని వచ్చాను. నేను కూడా ఒక్కడిగా వస్తే ఖచ్చితంగా చనిపోయేవాడిని. నేను కూడా ఎప్పుడైతే ఆయన్ని ఆలోచుకున్నాను వెనక చెప్పండి ఏమైంది చెప్పండి, ఆలోచుకుంటే వేడి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఆలోచుకుంటే ఆ వెట్ట వచ్చి ఆయన బతికిండు, గదేలు బతి అంటే చలి శరీరం మొత్తం మీదకి రాల. సాధు సుందర్ సింగ్ గారేమో ఆ వెనక భాగం వేడిగా ఉంది, ఆ కింద పడిపోయిన వ్యక్తికి ముందు భాగం వేడిగా వచ్చి ఆయన మూర్చిపోయిన వల్ల లేచాడు. ఇద్దరు క్షేమంగా బయటకు వచ్చారు, దేవుని స్తుతించారు కదా. నా వెనక భాగం కాచి కాపాడారు, నా వీపుకి వెట్ట కలిగించి కాపాడ, లేకపోతే నేను కూడా చనిపోయేవాళ్ళు. బతుకుదామనుకుని వచ్చినప్పుడు ఏమైనా చెప్పండి. మరి ఎందుకు ఆయన చనిపోయాడంటే ఆయన మొత్తం వెనక ముందు అంతా చలి తట్టుకోలేకపోయాడు. కానీ వీళ్ళైతే ఇద్దరుగా ఉన్నారు, ఒకరికొకరు అనుకున్నారు కాబట్టి ఆ వేడి వల్ల బతకలేదు. దేవుడు చక్కటి ఆలోచన తీసుకొని పోదామని, మరి ఆలోచన రావడమే గొప్ప. తీసుకొని పోయి ఇద్దరు క్షేమం. తర్వాత బుక్కులు రాశారు, దేవుడు వెనక ఆపలా చదవడం మాట మళ్ళీ ఒకసారి చదవండి. ఇందాక చదువుకున్న మాట యెషయా 58:8 దేవుని మహిమ. యెషయా వెనుకటి భాగమును యెహోవా మహిమ ఏంటంట? నీ సైన్యం వెనుకటి భాగమును నీకు నాకు ముందే కాదు వెనక కూడా కాపలా కాస్తారు. ఈ రోజు ఎన్ని ప్రమాదాలు ముందు పోతున్నారు, వెనక నుంచి వచ్చి ఆడలు కొడుతున్నారు.
వెనక నుంచి వచ్చి బైకులు గుర్తున్నాడు, వెనక నుంచి వచ్చి లారీలు గుర్తున్నాడు. మధ్యన విజయవాడ డీసీపీ కూతురు, డీసీపీ కూతురు కారులో పోతుంటే వెనక నుంచి వచ్చింది, లారీ ఉంటుంది, అక్కడికక్కడే వచ్చింది. అక్కడికక్కడే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాని ముందు రోడ్డు మీద నిజంగా ఆశ్చర్యపడి ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ డీసీపీ అంటే పోలీసులు బాస్ చెప్పండి. ఆ కూతురు కూడా మృత్యువు వెంటాడు. దాని మీద తప్పలేదు పాపం. కారేసుకుని పోతున్న ముందు వెనక నుంచి లారీ వచ్చింది. ఏం చేస్తారు చెప్పండి? మన ముందు పోతాం, వెనక నుంచి వచ్చింది కుదిరితే ఏం చేస్తున్నాం? ఏమి చేయలేము మనం. అందుకనే మన వెనక కూడా దేవుడు కాపలా వేస్తున్నాడు. నీ ముందు నీ వెనుక ఈరోజు దేవుడు కాచి కాపాడుతున్నాడు. అందుకే దేవుడు స్తుతించాలి. ప్రభా నీ మహిమ నాయన, నీ మహిమ నన్ను కాపాడుతున్నా. వెనుకడ బాగానే నీ రకాల భద్రత నాకుంది నాయన. ప్రభా నా పక్క, కుడి పక్క, ఎడం పక్క, ముందు వెనుక అన్ని కూడా ప్రభా వేటగాని ఊరిలో నుంచి నన్ను రక్షించారు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. 4వ చూద్దారండి. ఇంకా ఏంటి ఆయన మహిమ ఇంకా మనకేం కుమరిస్తుంది? నిర్గమాకాండం 29:43. నిర్గమాకాండం 29:43. అక్కడికి వచ్చి ఇశ్రాయేలు కలుసుకుందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. చెప్పండి, ఆయన మహిమ వలన. 4వది ఏంటంటే పరిశుద్ధత. ఆయన మహిమ వలన పరిశుద్ధత. చెప్పండి, మహిమ కలిగిన కార్యాలు ఏమేమి ఉన్నాయి? ఒకటో చెప్పండి, మీరే చెప్పండి. మహిమ కలిగిన వెలుగులోనికి, చీకటిలోంచి, అంధకారంలోంచి దేవుడు నడిపించాడు. మహిమ కలిగిన వెలుగులోకి. రెండవదిగా బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి ఆయన మహిమ కలిగిన విమోచన. అన్నమాట కావాలి, మహిమ కలిగిన విమోచన. మూడవదిగా మహిమ కలిగిన కాపుదల. నాలుగవదిగా మహిమ కలిగిన పరిశుద్ధత. పాపం, అపవిత్రం, లేకపోతే కుళ్ళు, కుట్ర అన్ని తీసేసి మహిమ కలిగిన పరిశుద్ధతలోకి దేవుడు నడిపించాడు. కింద వాక్య భాగాలు పైన కింద మొత్తం చదువుకుంటే ఏమర్థమైందంటే ఏం జరిగిందంట? ఆయన అక్కర తీర్చేవాడు. వాళ్ళకి ఏం కావాలో పరిశుద్ధతలోకి మార్చి వాళ్ళకి ఆహారం కావాలి. మన్నా కురిపించాడు. అదేనా? ఆయన చూస్తే అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకుందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. అక్కడ దహన బలిని దేవుడు పరిశుద్ధపరిచాడు. దేవుని మహిమతో పరిశుద్ధపరిచాడు. ఈరోజు దేవుని ఆరాధించారు. నాలో ఉన్న ప్రతి అపవిత్రతను కూడా తీసివేశాడు, ప్రతి పాపాన్ని కూడా తీసివేశాడు, పరిశుద్ధతలోకి మార్చావు నాయన. పరిశుద్ధతలోకి పవిత్రంగా మార్చావు. ఒకప్పుడు అపవిత్రత, ఒకప్పుడు అపరిశుభ్రత, ఒకప్పుడు దుర్మార్గత, ఒకప్పుడు దుష్టత్వం, ఒకప్పుడు భయంకరాల పరిస్థితి, ఒకప్పుడు దుర్మార్గత, మొత్తం ఘోర దుర్మార్గులుగా, ఘోరమైన దుర్మార్గులుగా, దేవునికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు జీవిస్తుంటే ఆయన మహిమ కలిగిన పరిశుద్ధతలోకి మార్చాడు. అందుకే దేవుని స్తుతించాలి. చివరిగా ఆయన కూడా చూద్దారండి. నిర్గమాకాండం 16వ 7వ. నిర్గమాకాండం 16:7. యెహోవా మీద మీరు సనిగిన సనుగులనే ఆయన నిలుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఉదయం ఏం చూస్తారంట? యెహోవా మహిమను. ఏం చేశారు అప్పటిదాకా ఏం చేశారు? సనిగారు, గురిగారు. మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మాంసం కావాలి, అది కావాలి, ఆహారం కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నీ గురిగారు. గురిగితే అక్కడ మోషే ఏం చెప్తుందంటే, చదవండి మళ్ళీ ఒకసారి. 16వ 7వ. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు.
ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. నువ్వు ఈ రాత్రి గుడి గారు కదా, ఈ రాత్రి సరి కదా, రేపు పొద్దున్నే చూడండి. రేపు పొద్దున్నే దేవుని మహిమ చూడండి. ఇప్పుడు దాకా ఈ రోజు మొత్తం గుడి గారు, ఈ రోజు మొత్తం సరిగారు. రేపు పొద్దున్నే చూడండి. మీకు ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. చెప్పండి, ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. రేపు పొద్దున్నే చూడండి. రేపు ఉదయాన్న మీరు దేవుని మహిమను చూస్తూ ఉంటారు. ఏం జరిగింది చెప్పండి? తెల్లారి ఏం జరిగింది? ఏం జరిగిందంటే మన్నా కురిసిందంట. అక్కడ ఉంటే 23వ వచనంలో, అందుకు అతను యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకోవాల్సింది కాల్చుకోండి, వండుకోవాల్సింది వండుకోండి, ఉదయం వరకు మిగిలినంతా మీ కొరకు ఉంచుకోండి. మీ కొరకు ఉంచుకోండి. తెల్లారికి పనికిరాదు, సాయంత్రానికి పనికిరాదు. అప్పటికే ఇగో మీకేది కావాలో ఆయన మహిమలో ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చేది. నీకేం కావాలో, నాకేం కావాలో అన్ని కూడా ఆయన తెలుసు. మనకి ఏది అక్కడ, ఏ సమయంలో ఏది కావాలో, ఏ సమయంలో ఏది అక్కడ ఉందో ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. ఆయన ఎప్పుడు ఇస్తాడో అప్పుడే తీస్తాడు. నాకు ఇప్పుడే కావాలంటే ఇంకా ఇచ్చేవాళ్ళ కొద్దిగా ఆలస్యం చేస్తాడు. ఆయన ఇద్దామనుకుంటున్నాడు, మనం ఏమంటున్నాడు, చదువుతున్నాను నాకు ఇది కావాలి అంటున్నాం. ఆయన మీద కప్పు చెప్పట్లా. అందుకని ఆయన ఏం చేస్తాడంటే వెనక్కి తీసుకొని ఇంకా ఆల్రెడీ చేస్తాడు. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతాం. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చివరి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, దేవుడు తన ఐశ్వర్యం చెప్తున్నారు, క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో, ఆయన మహిమలో ప్రతి అవసర, ప్రతి అక్కర, ప్రతి మేలు, ప్రతి దీవెన నువ్వు నేను పొందుకుంటున్నాను. అందుకనే ఆయన్ని ఆరాధించాలి. ప్రభా, నీ మహిమలో నా ప్రతి అవసరత కూడా తీరుస్తున్నావు. నీ మహిమలో నా ప్రతి అక్కర తీరుస్తున్నావు. ఏది కావాలో అది నువ్వే దయచేస్తున్నావు. ఈరోజు మనం అడుగుతూ ఉంటే ఎవరికైనా తెలుస్తున్నావు, నాకు ఇది కావాలి, అడుగుతా ఉంటే అనుకోద్ది. ఎప్పుడైతే ఆయన మీద ప్రభావ నీ చిత్తం చేయ్యా, నీ చిత్త ప్రకారం నాకు ఇయ్యా, నువ్వు ఏది ఇస్తే అది చాలు నాకు, ప్రభావ నీ చిత్తాన్ని నా మీద కొమ్మరించాయా. ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా కొమ్మరిస్తాడు. 5 అంతల ఆశీర్వాదం దేవుడు మనకి తన మహిమలో, చెప్పండి, తన మహిమలో చూపిస్తా ఉన్నాడు. అందుకనే ఏం చేయాలి మనం? చదవండి మళ్ళీ ఒకసారి ఇర్మియా 13:16. ఇర్మియా 13:16 చదవండి మళ్ళీ ఒకసారి. ఇర్మియా 13:16. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, నీ కాలు చీకటి పనులకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుకుంటుండగా, ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే దేవుడని యెహోవా మహిమ గలవాడని ఆయన్ని కొనియాడాలి. దేవుడని యెహోవాని ఆయన కొనియాడాలి. చెప్పండి, ఏమైంది? ఆయన మహిమ కలిగిన వాడు. చెప్పుకున్నాం ఒక 5 విషయాలు. చెప్పండి, దేంట్లో మహిమ ఉంది ఆయనకి? ఆయన నివాసం మహిమే, ఆయన చూపు మహిమే, ఇంకా మర్చిపోయారు ఆయన బాధలు, ఆయన చేతుల మహిమే, ఆయన నామ మహిమ కలిగిన నామం, ఆయన సింహాసనం కూడా మహిమ కలిగిన. మరి ఇన్ని మహిమలు కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చింది. ఎన్నో కార్యాలు. వాటిలో ఒక 5 చూసుకోండి. చెప్పండి, మొదటిగా చీకటి నుంచి మహిమ కలిగిన వెలుగులోకి నడిపించి. రెండవదిగా చెప్పండి, బానిసత్వం నుంచి మహిమ కలిగిన విమోచనలోకి నడిపించి. తర్వాత మూడవదిగా చెప్పండి, మహిమ కలిగిన కాపుదల, ముందు వెనుక భద్రత. నాలుగవదిగా ఆ పవిత్రత నుంచి మహిమ కలిగిన పరిశుద్ధత. చివరిగా మహిమలో ప్రతి అవసరం, ప్రతి అక్కర ఏమి చిన్న స్థుతించగలరు. విరిగి నలిగిన హృదయం నీకే అనిపిస్తుందని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించును గాక. నిలబడదాం.